బిఆర్ అంబేద్కర్. ఈరోజు నేను మీ వద్దకి రావడానికి కారణం ఏమిటంటే నా బాల్యం గురించి మీకు నేను చెప్పబోతున్నాను. నా జీవిత కథను చిన్నదిగా చేసి నేను మీకు చెప్తాను. 1980 ఆ సమయాల్లో కూర్చుంటే తప్పు, నిల్చుంటే తప్పు, నీరు తాగిన తప్పు, ఇలా తక్కువ కులానికి చెందిన ప్రజల్ని చూసేవాడు. ఇలాంటి సమయంలో నేను పుట్టాను. 1981 ఏప్రిల్ 14న నేను మా తల్లిదండ్రులకి జన్మించాను. మా తండ్రి పేరు భీమ్రావ్ మౌలీజీ అంబేద్కర్, మా తల్లి పేరు భీమాబాయి అంబేద్కర్. ఈ సమయంలో మా కుటుంబం ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటాను. అలానే మా కులం వల్ల మేము చాలా సమస్యలను ఎదుర్కొన్నాము. నాకు చదువు మీద ఆసక్తితో రోజు బడికి వెళ్ళేవాడిని. కానీ నన్ను పాఠశాలలోకి రానిచ్చేవారు కాదు. ఎందుకంటే నా కులం తక్కువ కాబట్టి. అక్కడ మాకు నీరు త్రాగే అవకాశం కూడా ఉండేది కాదు. ఇలా నేను నా 10వ తరగతి పూర్తి చేసి నాకు ఉద్యోగం చేయడం ఇష్టం లేక నేను అమెరికా వెళ్ళి చదవాలనుకున్నాను. కానీ నాకు ఆ సమయంలో డబ్బు లేకపోవడం వలన నేను బరోడా రాజు దగ్గరికి వెళ్ళి ఒక ఒప్పందం తీసుకున్నాను. మీరు నన్ను అమెరికాలో చదివిస్తే మీ దగ్గర నేను 4 ఏళ్ళు పనిచేస్తాను అని ఒప్పందం తీసుకొని నేను అమెరికాకి వెళ్ళి కొలంబియా యూనివర్సిటీలో చదువుకున్నాను. అక్కడ నాకు ఒకటి అర్థమైంది, స్వేచ్ఛ. నేను ప్రతి దేశంలోనూ ఇలాంటి కులమత భేదాలు ఉంటాయనుకున్నాను. కానీ అక్కడ అందరూ స్వేచ్ఛగా స్వాతంత్రంగా ఉండడం చూసి నేను భారత్ని ఇలా మార్చాలనుకున్నాను. అందుకే అక్కడ ఒక్క క్షణం కూడా వృధా చేయకుండా ప్రతి ఒక్క పుస్తకాన్ని చదివాను. కొన్ని రోజుల తర్వాత నాకు బరోడా మహారాజు నుంచి ఒక ఉత్తరం వచ్చింది. మీకు ఇచ్చిన చదువు గడువు అయిపోయింది, నువ్వు నా దగ్గరికి వచ్చి పని చేయాలి అని ఉత్తరం వచ్చింది. నేను అతని దగ్గర పని చేయడానికి వెళ్ళాను. అక్కడ కూడా నా కులం తెలుసుకున్న కొంతమంది నా కింద స్థాయిలో పనిచేసిన నన్ను ముట్టుకునేవారే కాదు. నాకు ఏమైనా ఇవ్వాలన్నా నా ముఖం మీద విసిరేవారు. అలా అక్కడ 4 ఏళ్ళు నరకం అనుభవించిన తర్వాత నేను తిరిగి మా ఊరికి వచ్చి ఒక పాఠశాలని మొదలుపెట్టాను. అక్కడే నేను అందరికీ పాఠాలు చెప్పేవాడిని. అయినా కూడా అక్కడ నా కులాన్ని తెలుసుకొని నన్ను నా వద్దకు ఎటువంటి పిల్లల్ని పంపేవారు కాదు. అలా ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న నన్ను అక్కడ ఉన్న గవర్నర్ గారు చూసి నేను చేసిన పిహెచ్డీల వల్ల నాకు ఒక గురువుగా కాలేజీలో జాబ్ ఇచ్చారు. అక్కడ ఉన్న పిల్లలు కూడా నాకు గౌరవం ఇచ్చేవాళ్ళు కాదు, ఎందుకంటే నా కులం తక్కువ కాబట్టి. అప్పుడు నేను ఒకటి అనుకున్నాను, నా కులంలో ఉన్న ప్రజలందరినీ పోగు చేసి ఒక ఉద్యమం మొదలుపెట్టాలని. ఇలా ఒక ఉద్యమాన్ని మొదలుపెట్టి నేను మొదటిసారి మాకు స్వచ్ఛమైన నదిలో నీళ్లు తాగే అవకాశాన్ని కల్పించాను. తర్వాత నా పేరు మారుమోగిపోయింది. తర్వాత చాలామంది నాకు తోడుగా నిలిచారు. అలా నేను చాలా ప్రసిద్ధి చెందాక నాకు రాజ్యాంగం రాసే అవకాశం వచ్చింది. నా పేరు సావిత్రిబాయి పూలే. నేను 1931 జనవరి 3 మహారాష్ట్రలో జన్మించాను. నేను భారతీయ మొట్టమొదటి ఉపాధ్యాయురాలిని. ప్రస్తుతం మన సమాజంలో ఉన్న ఏకైక శత్రువు అజ్ఞానం. ఆ అజ్ఞానాన్ని గెలవాలంటే మనం విజ్ఞత పొందాలి. ముఖ్యంగా స్త్రీలను అక్షరానికి దూరం చేసి మూఢనమ్మకాలకు దగ్గర చేస్తున్నారు ఈ సమాజం. నాకు 9 సంవత్సరాలు ఉన్నప్పుడు నా భర్తకు 12 సంవత్సరాలు ఉన్నప్పుడు మా ఇద్దరికి వివాహం చేశారు. అదృష్టవశాతం మా ఇద్దరి ఆలోచనలు ఒకటై స్త్రీ జాతి అభివృద్ధికి బాటలు వేశాయి. मैं झांसी की रानी लक्ष्मीबाई हूँ, झटपट मेरे शरीर में रत है, मैं झांसी की सेवा करूँगी, ये मेरे वचन है. అందరికీ నా పేరు మేడం కామ. నేను నా గురించి కొన్ని విషయాలు చెప్పబోతున్నాను. నేను సెప్టెంబర్ 24, 1861లో జన్మించాను. నేను రోస్తం కామాను వివాహం చేసుకున్నాను. నేను ఆల్బర్ట్ గర్ల్స్ ఇన్స్టిట్యూషన్లో చదువుకున్నాను. నేను ఎక్కువ సమయం జనామిక సేవలో గడిపేదాన్ని. నేను గాంధీ గారితో ఒకటిగా కలిసి బ్రిటిష్ వాళ్ళని పోరాడాను. దానికి నన్ను జైల్లోకి కొన్ని రోజులు పంపించారు. నాకు 74 సంవత్సరంలో నేను చనిపోయాను. ధన్యవాదాలు. Everyone, I am Dwajal Jain, studying from 5th grade in Trial School. Today I am representing myself as Bhagat Singh. My dear countrymen, the time has come to rise against the
chains that bind us. We cannot sit idly while our motherland suffers under foreign rule. The youth must have an awaken for the power to change the future lies within our hands. I have chosen the path of revolution not for personal gain but for the freedom of every Indian. I am ready to sacrifice my life, for I believe that my blood will water the roots of freedom. Remember, it's easy to kill individually, but you cannot kill ideas. The revolution will be continued until our nation stands tall and free. Let my sacrifice be a reminder that freedom is our birthplace and we have to protect it at any cost. Long live the revolution, Inqilab Zindabad. Long live the revolution, Inqilab Zindabad. Thank you everyone. Jai Hind. అందరికీ నమస్కారం. నా పేరు కిత్తూరు రాణి చెన్నమ్మ. నేను ఒక స్వాతంత్ర సమర యోధురాలిని. నేను 23 అక్టోబర్ 1778లో ముంబై రాజ్యానికి బేల్దాం ఊరిలో కిత్తూరు జిల్లాలో జన్మించాను. నేను రాణి లక్ష్మీబాయి కన్నా 56 సంవత్సరాలు ముందుగానే పుట్టాను. ఎలాగైతే మీరు చూసుకున్నట్లయితే 1947లో మనకి స్వాతంత్రం వచ్చింది కదా. మళ్ళీ బ్రిటిష్ వాళ్ళు మన దేశంలో 200 సంవత్సరాలు ఉన్నారు అందరూ అనుకుంటారు, కానీ అది కాదు. బ్రిటిష్ వాళ్ళు మన ఇండియాలో 200 సంవత్సరాల నుండి 150 సంవత్సరాలు పాలించారు. వీళ్ళ స్వాతంత్ర సమర యోధురాలు అందరూ ఎవరైతే సరోజినీ నాయుడు, భగత్ సింగ్, మహాత్మా గాంధీ మొదలుగు వారు వీరందరూ దేశం వాళ్ళ ప్రాణాలు సైతం లెక్క చేయకుండా దేశం కోసం పోరాడారు. వాళ్ళందరిలో నేను కూడా ఒకటి. అదే నా పేరే కిత్తూరు రాణి చెన్నమ్మ. నేను బ్రిటిష్ వాళ్ళని చాలామందిని చంపాను, వాళ్ళ ఊరికి కూడా తరిమి కొట్టాను. అయితే డల్ హౌజీ అనే వ్యక్తి అత్యున్నత హోదాన్ని ప్రసిద్ధి చేశారు. అది బ్రిటిష్ వాళ్ళు అత్యున్నత హోదాని దాని మీద వాళ్ళు అత్యున్నత హోదాపైన ఉండకూడదని నేను కర్ణాటకలో వాళ్ళపైన దాడి చేశాను. నేను వాళ్ళ మీద దాడి చేశానని బ్రిటిష్ వాళ్ళు నన్ను 1824లో నన్ను జైల్లో వచ్చి ఘోరమైన శిక్షలకు గురి చేశారు. తరువాత 1829లో నేను జైల్లోనే మరణించాను. ఇలా నా జన్మ పూర్తయింది. ధన్యవాదాలు. నా శుభోదయం. నా పేరు ఆంధ్రతిలక్ గాడిచెర్ల. ఈరోజు నా గురించి కొన్ని అంశాలు చెప్పబోతున్నాను. ఆంధ్రప్రదేశ్ స్థాపనకు అవిరళ కృషి చేసిన వారిలో హరి సర్వోత్తమ గారు ఒకరు. ఆయన బ్రిటిష్ వారి దమనకాండను నిర్వహిస్తూ విపరీత బుద్ధి అనే పేరు గల వ్యాసం తెల్లవారి గుండెల్లో భయాన్ని పుట్టించింది. ఆయన కడుబీదరికాన్ని అనుభవించారు. ఏనాడు ఎవరి ముందల చేయి చాచేవారు కాదు. పదవుల కోసం ప్రాకులాడలేదు. స్వరాజ్య పత్రికలో ఆయన రాసిన వ్యాసాలు బ్రిటిష్ వారిని అవహేళనలోకి తీసుకెళ్లేవి. వాళ్ళు చేసిన మోసాలు, వాళ్ళు చేసిన తప్పులు అన్నీ ధైర్యంగా రాసేవారు. తను నమ్మిన సిద్ధాంతాల కోసం జాతీయ నాయకుడైన మహాత్మా గాంధీని విమర్శించడానికి కూడా వెనుకాడలేదు. మహాత్మా గాంధీ స్వయంగా అందరికీ నమస్కారం. నా పేరు సి జనమేజయరెడ్డి. నేను ట్రెల్లీ స్కూల్లో 6వ తరగతి చదువుతున్నాను. నేను ఈరోజు భగత్ సింగ్ పాత్రను పోషించబోతున్నాను. నా పేరు భగత్ సింగ్. నేను ఒక స్వాతంత్ర సమరయోధుణ్ణి. నేను ఒక బ్రిటిష్ కలెక్టర్ను చంపేటందుకు కూడా ప్రయత్నించాను. విప్లవం ఎప్పుడు కలశాలతో కలవదు. విప్లవం అనే కత్తికి మీ ఆలోచనలతో పదును పెట్టండి.
జీవితాన్ని ప్రేమిస్తాం, మరణాన్ని ప్రేమిస్తాం. Good morning friends, my name is Ishit. I am from grade 1. Today my topic is freedom fighter. Bhagat Singh was a great freedom fighter of India. He was born on 28 September 1907 at Banga village in Punjab. His father's name was Vidya Krishna Singh. His mother's name was Vidyavati. He country his very much. He gave a famous slogan, Inqilab Zindabad. He always fight for India's freedom. He founded the now Jawan Bharat Shobha on March 23, 1931. He was hanged Lahore Central Jail. Jai Hind. శుభోదయం టెలిస్. నా పేరు కావ్యశ్రీ. నేను 7వ తరగతి చదువుతున్నాను. నేను ఝాన్సీ లక్ష్మీబాయి లాగా నటిస్తున్నాను. ఝాన్సీ లక్ష్మీబాయి అనే నేను నా శరీరంలో చివరి రక్తపు బొట్టు ఉన్నంత వరకు ఝాన్సీని రక్షిస్తానని ప్రమాణం చేస్తున్నాను. రాబోయే తరాలు స్వేచ్ఛగా తిరగాలంటే ఈ తెల్లదొరలు బ్రతకకూడదు. ప్రతి భారతీయుడి యొక్క గుండెల్లోనూ నేను నిలిచిపోయే జ్యోతిలాగా ఉంటానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. ధన్యవాదాలు.